జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 7 ఏప్రిల్ 2025 సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి దశమి రాత్రి 8 గంటల 25 సెకండ్ల వరకు. నక్షత్రం పుష్యమి ఉదయం 6 గంటల 24 నిమిషముల 40 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 8 గంటల 47 సెకండ్ల నుండి 9 గంటల 42 నిమిషముల 48 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల 46 సెకండ్ల నుండి 1 గంట 32 నిమిషముల 16 సెకండ్ల వరకు. తిరిగి 3 గంటల 11 నిమిషముల 17 సెకండ్ల నుండి సాయంత్రం 4 గంటల 47 సెకండ్ల వరకు. ఈరోజు అమృత గడియలు లేవు. రాహుకాలం ఉదయం 7 గంటల 39 నిమిషముల 33 సెకండ్ల నుండి 9 గంటల 12 నిమిషముల 22 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం నందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారమందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారమందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం మందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం మందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడుల యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం మందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం మందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి.
ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారమందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రిజిస్ట్రేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి నుంచి తెలుసుకోవాలి? మా అబ్బాయి. మీ అబ్బాయి పేరండి? సాయి కృష్ణ. పుట్టిన తేదీలు చెప్పండి అబ్బాయివి. పుట్టిన తేదీ 8వ నెల 11వ తారీఖు 8వ నెల 2000 సంవత్సరం. టైం అండి 2:58 మధ్యాహ్నమా? మధ్యాహ్నం 2:58 మధ్యాహ్నం. ఎక్కడ పెద్దపల్లిలోనే పుట్టాడా? హనుమకొండ. పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం, ధనుసు రాశి, ధనుర్ లగ్నం అండి. ఓకే, మీరు ఇచ్చిన టైం కరెక్టేనా సార్? ఎందుకంటే 2:55 వరకు ఒక లగ్నం ఉంటుంది, 2:55 తర్వాత ఇంకో లగ్నం ఉంటుంది. ఈ అబ్బాయికి ఈ మధ్యకాలంలో విద్య ఎలా ఉంది, ప్రమోషన్, జాబ్ ఎలా ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది లాస్ట్ 5 ఏళ్ళుగా, మీ ప్రాపర్టీస్, మీ హెల్త్ ఎలా ఉంది లాస్ట్ 5 సంవత్సరాలుగా? 5 సంవత్సరాలుగా అయితే కంప్లీట్ లాస్లో ఉన్నాం. లాస్ 100% అయితే 2:58 కరెక్ట్. ఎందుకని నేను చెప్తానండి. ధను లగ్నంలో పుట్టాడు. ధను లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రవి మహర్దశ. రవి ఏం చెప్తారంటే అండి, ఇక్కడ తండ్రి యొక్క స్థితి, అలాగే ఆ అబ్బాయికి ఉన్నత విద్య, ఉన్నత స్థితి, ఉద్యోగాలు. ఎప్పుడైతే రవి 6వ ఇంటి ఉన్నాడో, ఈ అబ్బాయికి తండ్రికి 2020 నుంచి అనుకున్నట్టుగా బాగాలేదు. ఒకటి ఈ అబ్బాయి వల్ల కాదు, బాబు వల్ల కాదు, అది మీ జాతకంలో ఉంటుంది, మీ మేడం గారి జాతకంలో కూడా ఉంటుంది, ఇంకో పిల్లలు ఉంటే వాళ్ళ జాతకాల్లో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ 2020 నుంచి బాబుకి అంతగా అనుకూలంగా ఉండట్లేదు, కుటుంబంలో అంత అనుకూలంగా లేదు అనేది చూపిస్తుంది. ఒకటి శని గురుల యొక్క స్థితి వల్ల ఏమవుతుంది, బద్ధకం అనుకోండి, లేదా వాయిదా వేయటం అనుకోండి, ఏదైనా డిలే అవుతూ ఉంటాయి సెటిల్మెంట్స్. బాబు జీవితంలో కొంత ఆలస్యం అవడానికి కారణం అది. తర్వాత కుజరాహుల యొక్క స్థితిగతుల వల్ల ఈ అబ్బాయిని కన్విన్స్ చేయడం కష్టమవుతుంది. ప్రణాళికలన్నీ తారుమారవడానికి కారణం తన యొక్క అగ్రెషన్, మొండితనం కారణం అవుతుంది. అందువల్ల వీటికి రెమెడీ ఏంటి? బెస్ట్ రెమెడీ దత్తాత్రేయ స్వామి వారిని శరణ వేడాలి అంతే. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శించి ప్రదక్షిణ 108 సార్లు చేయండి చెట్టు చుట్టూతా. మీ దోషాలు దాదాపుగా స్వామి అనుగ్రహంతో తగ్గిపోతాయి. బాబు చేసుకోవాల్సిన ఏంటంటే చంద్రుడు ఒకటి రెగ్యులర్గా అండి, శని చంద్ర కుజరాహు శ్లోకాలు చదువుకోవాలి. దీనివల్ల ఆ అబ్బాయిలో పాజిటివ్ ట్రెండ్ అనేది మొదలవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఎట్లా ఉంది జాతకం? ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు? సాయికృష్ణ ఏం చేస్తున్నాడు? సాయికృష్ణ US లో ఉన్నాడు. అంటే 1 year అయిపోతుంది. MS 1 year అవుతుంది. ఓకే ఎంఎస్ చేస్తారు చదువుకోవడానికి. వెళ్ళాడు. ఇంకో 1 year ఉంది. 1 year ఉందా 6 months ఉందండి? ఇంకా అంటే ఇంకా 1 year ఉంటుందండి. 1 year ఉంది. ఓకే అండి, మంచిది. బాబుకి ఏం చెప్తారంటే అక్కడ ఉంటే మంచిది అబ్బాయికి, విదేశాల్లోనే. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చదువుకోమనండి. శని చంద్ర కుజ రవి శ్లోకాలు పొద్దున 6 లోపు చేయమని చెప్పండి. సో అండి వీడియోస్తూ సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం అండి, గురుగారు అండి. మా అబ్బాయి అండి అఖిలేష్ అండి. అఖిలేష్ పుట్టిన తేదీ ఇవ్వండి. 1998 అక్టోబర్ 24 రాత్రి 9:30 తర్వాత అండి. 9:30 తర్వాత అంటే 10 లోపాలు అయితే ఏంటి? 10 లోపు అండి. ఎక్కడ పుట్టాడమ్మా అఖిలేష్? నిజామాబాద్ లోనండి, హాస్పిటల్లో. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అఖిలేష్ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. చిన్నవాడా ఒకడేనా? చిన్నవాడండి, పెద్ద అబ్బాయి
అభిలాష్, ఈయన అబ్బాయి అఖిలేష్ అండి. ఈ అబ్బాయి వచ్చేసి మిథున లగ్నంలో పుట్టాడమ్మా. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వృశ్చిక రాశి అంటారు. బాబుకి ఏంటంటమ్మా ప్రస్తుతం నడుస్తున్న శుక్ర మహాదశ. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, బుధుడితో బలంగా ఉన్నాడు. జాతకానికి యోగకారకులు కలయిక చాలా మంచిది. అయినప్పటికీ కూడా మనకి ఎందుకు కలిసి రావడం లేదు అంటే ఈ అబ్బాయి విపరీతమైన మొండితనాన్ని కలిగి ఉంటాడు, చాలా అగ్రెసివ్గా ఉంటాడు. చెప్పిన మాట వినకపోవడానికి గల కారణాలు కుజుడు, రవి, చంద్రులు అవుతున్నారు శని. కుజ, రవి, చంద్ర, శనులకి శ్లోకాలు తప్పనిసరిగా పఠించాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా జపాలు చేయించండి. ఆ అబ్బాయికి మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే అండి, చదువు ఆపేశాడు, చదువు బీటెక్ మధ్యలో. ఇప్పుడు కారు ఓన్ గా తీసుకొని ఇట్లా నడిపిస్తున్నాడు అండి. మొత్తం మనీ పరంగా అంతా లాస్ అయ్యాడండి అబ్బాయి. అంతే వినడు, ఇక మన మాట వినడు. ఇక ఏదైనా చెయ్యాలనుకుంటే నేనేనండి చేస్తాను పూజలు. ఎందుకమ్మా నేను చెప్పిన మీరు చేయించుకొని మార్పు వస్తుంది. ఎందుకంటే అమ్మా మీ అబ్బాయి జాతకం మిథున లగ్నం, శుక్రుడు స్వక్షేత్రంలో మహాదశ నడుస్తుంది. అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఆ యోగం పోయింది. మీరు కొద్దిగా అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళని జ్యోతిష్యుని ముందుగా కలిసి ఉంటే కొద్దిగా బెటర్ అయ్యేది. అయితే కారణాలు ఏంటంటే ఈ కుజుడు వలన విపరీతమైన మొండితనం, వినకపోవటం, గొడవలు, చికాకులు, దాన్ని వస్తారు. సరే అయిపోయిందమ్మా. నేను చెప్పిన కుజ, రవి, శని, చంద్రులకి శ్లోకాలు చేయమని చెప్పండి డెఫినెట్గా. తర్వాత డబ్బు ఉంటే ఒక్కసారి జపాలు చేయించండి, మార్పు వస్తుంది. కుజ, చంద్ర, రవి, శని గ్రహాలకు జపము, క్షీరతర్పణ, హోమం దానం చేయించండి. డెఫినెట్గా అబ్బాయికి మార్పు వస్తుంది, సెటిల్మెంట్ వస్తుంది, డబ్బులు సంపాదించుకుంటాడు. జాతకం బాగుందమ్మా. బాగుందండి గురుగారండి. అబ్బాయి తోటి దిగులండి. మీరే దిగులు పడకండి, నేను చెప్పేది చేయండి, మార్పు వస్తుంది. మీ అబ్బాయి మార్పు వస్తుంది. మాకు డబ్బులు ఇవ్వాలండి, వేరే అయినా ఇట్లా మనీ పరంగా ఆయనకి ఇచ్చామండి, కొంచెం రావట్లేదు గురుగారండి. నేను నా పేరు మీద శోభారాణి పేరు. ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. సార్ చెప్పండి. 1979 జూన్ 12. 12 జూన్ 1979. టైం అమ్మా? 2 గంటలకు రాత్రి. తెల్లవారితే 12 అమ్మా? అవునండి. ఎక్కడ నిజామాబాద్ లో పుట్టారా లేకపోతే ఎక్కడ? నేను బాసర దగ్గర నందిగాంలో పుట్టానండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి. బాసర. ఓకే. బాసర దగ్గర నందిగాం గ్రామం. అమ్మా పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. లగ్నం మీన లగ్నం అంటారు. ఓకే. ఇప్పుడు మీ జాతక రీత్యా డబ్బులు వచ్చే టైం నడుస్తుంది ఇప్పుడు. ఓకే. ఎందుకు మనకి రావడం లేదు అంటే పాపకత్రి యోగంలో ఉండడం వల్ల మనకి యోగాలు రావడం. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని, రాహు, కేతు, రవి, శని, రాహు, కేతు, రవి శ్లోకాన్ని మీరు పొద్దున్నే చేయండి రోజు 6 ఓకే అమ్మా, కొంత డబ్బులు వస్తాయి. ఓకే. 5 సంవత్సరాలు అవుతుందండి. అమ్మా ఇది కలియుగం అమ్మా, కలియుగం. ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి డబ్బులు ఇస్తే సొంత వాళ్ళకి ఇచ్చినా తిరిగి రావు. ఇది దారుణంగా ఉంది. అదే మానవ ప్రయత్నం చేయండి. మీ జాతకం ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు, సుఖాధిపతి సుఖస్థానంలో ఉన్నాడు. కానీ ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు మార్పు వస్తుంది. ఎందుకంటే ధనాధిపతి ధనస్థానం కూడా కొంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఏదో రకంగా. ఏమండి మాకు భార్య భర్తలు కూడా, మా చిన్న అబ్బాయి పుట్టిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాము, మళ్ళీ విడిపోయామండి. మా పెద్ద అబ్బాయి అక్కడే ఉంటాడు. అందుకే ఇందాక మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తాడండి, ఈ అబ్బాయి జాతకంలో అలాంటి ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట. సరే, ఈ మీరు కేతువు, శని, రాహు శ్లోకాలు చేయండి అమ్మా. శని, కేతు, రాహు, రవి. కానీ మీకు ఇలాగ పాపకత్రి యోగం ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు శ్లోకాలు మీరు రెగ్యులర్గా చేయండి. ఇప్పటి నుంచి కొంతవరకు ఉపశమనం మీ అబ్బాయి మాట వినడానికి, తర్వాత మీ హెల్త్లో ఇబ్బందులు రాకుండా ఉండడానికి నేను చెప్పే పరిహారాలు ఉపయోగపడతాయి మీకు. నమస్కారం అమ్మా. జయ గురత్తం. విజయస్తు. శుభం. జాతకాలు బాగున్నంత మాత్రాన అనుభవంలో రిజల్ట్స్ అనేవి పూర్తిగా రావు. రాకపోవడానికి కారణాలు అనేక రకాలు ఉంటాయి. ఒకటి పెద్దల యొక్క ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మ నాన్న కావచ్చు, తాతలు కావచ్చు, వాళ్ళ గైడెన్స్ సరిగా లేకపోవడం. తర్వాత వారికి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, సామాజిక స్థితి ప్రకారం కూడా మనకి జాతకం ఎంత యోగాలున్నా రాకపోవచ్చు. ఒకటి ఫస్ట్ అది మనం గమనించాలి. ఎందుకంటే అండి ఆర్డినరీ జాతకులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకుందాం, వాళ్ళు ఇమీడియట్గా మంచి కావాలి బీటెక్ తెలుస్తుంది వాళ్ళకి ఎక్కడికి చదువుకోవాలనేది, వాళ్ళు నెగ్గుతున్నారు. మామూలుగా ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వట్లా. జాతకాలు ఒకేలాగా ఉంటాయి. కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే పరిస్థితుల ప్రభావం. అందుకనే మనకి జ్యోతిష్యంలో ఇప్పుడు టైం స్పేస్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం స్పేస్, దేశము, దిక్కు, కాలము, వీటిని బట్టి రిజల్ట్స్ ఉంటాయని జాతకం చెప్తుంది. నేను చెప్పాను కదండి, జాతకమే చెప్తుంది, అంతేగాని హార్మ్ఫర్ట్ అయిపోతుంది అనుకుని కాదు. అయితే అదొకటండి. తర్వాత ఏంటంటే వారు చేసే కృషిని బట్టి, ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కువగా ఏమవుతుంది, మరి ఇవే జాతకాలు 50 ఏళ్ళ క్రితం ఉన్నాయి, అందరూ ఉద్యోగాలు చేయలేదు. ఇవే జాతకాలు, ఇవే 9 గ్రహాలు, 20 నక్షత్రాలు, ఏ లగ్నాలు ఉన్నాయి, మరి మంచి బ్రహ్మాండం గజకేశ్వరి యోగాలు ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. ఎవరు వంటింటి కుందేలాగా ఉన్నారు, 10 మందిని పిల్లలు కంటాం, లేకపోతే ఏదో రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉమ్మడి కుటుంబాన్ని పక్కకు పెట్టేద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకుంది జాతకానికి సంబంధించి ఉన్నారు. అదే సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు దాదాపుగా జెండర్ ఈక్వాలిటీ అనుకోవడం, అవే జాతకాలు జాతకం బాగోపోయినప్పటికీ అమ్మాయిలు బాగా ఎదుగుతున్నారు.
సూపర్ సక్సెస్ అవుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. మరి గ్రహాలు అవే ఉన్నాయిగా, అంటే పరిస్థితుల ప్రభావం, దేశ దిక్కు కాలమాన ప్రకారం. మన ఆఫ్రికా వెళ్ళి చూస్తే ఎప్పుడైనా కెన్యా కావచ్చు, ఉగాండా కానీ వెళ్ళి చూడండి, ఆడవాళ్ళ జాతకాలు కూడా చాలా బాగుంటాయి. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం, సామాజిక స్థితి వల్ల కానీ, ఆర్థిక వ్యవస్థ వల్ల కానివ్వండి, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, వారి ఎదుగుదల అలా ఉండిపోతుంది. ఇప్పుడు మనం చేంజ్ చేస్తున్నాం. పారాడైమ్ షిఫ్ట్ ఎప్పటి నుంచి వస్తుంది? 80s నుంచి. 80s వరకు ఏంటంటే 10th క్లాస్ అవ్వగానే పెళ్లి చేసేవాళ్ళు. 10th క్లాస్ లోపే 7th క్లాస్ ఫెయిలో పాస్ అవ్వగానే పెళ్లి చేస్తారు. 80 దాటంగానే 10th క్లాసు, 85, 90 రాగానే ఇంటర్మీడియట్, 90s వచ్చేసరికి డిగ్రీ చదవాలి అమ్మాయి. ఈ కాంబినేషన్. ఈ రోజుల్లో ఏంటి ఎంటెక్, ఎంబీఏ చేసుకోవటం. అంటే పరిస్థితుల ప్రభావం వల్ల కూడా జాతకం అనేది అవుతుంది ఒకటి. తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయం, నిజామాబాద్ నుంచి కాల్ చేస్తారు. ఆవిడది మీన లగ్నం. మీన లగ్నానికి కుజుడు 2వ ఇంట అధిపతి, 2వ ఇంట స్వక్షేత్రంలోను. శుక్రుడు కలత్రకారకుడు, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు, స్వక్షేత్రం శుక్రుడు. తర్వాత చతుర్థ సప్తమాధిపతి బుధుడు భద్రమహాపురుషయోగాన్ని ఇచ్చాడు, స్వక్షేత్ర స్థితి. తర్వాత 5వ ఇంట గురుడు ఉచ్చస్థితి, లగ్న దశమాధిపతి ఉచ్చస్థితి, బ్రహ్మాండమైన చంద్రుడు బలంగా ఉన్నాడు. ఓకే, ఇవన్నీ పంచమ దశమాధిపతులకు పరివర్తన ఏర్పడింది. భద్రమహాపురుష యోగం ఉంది, ధనాధిపతి స్వక్షేత్రం ఉన్నాడు. మరి ఆ అమ్మాయికి ఇంటర్మీడియట్ చదువుకుని భర్త వదిలేసి ఒంటరిగా ఉండి ఇంకా చిన్నబాబు నష్టపోయి చాలా కష్టపడి ఎందుకు మరి జాతకం బాగుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే పరిస్థితుల ప్రభావం, అక్కడ అవగాహన లేకపోవడం వల్ల ఎవరికి వచ్చేస్తారు. రీసెంట్గా బాగా చదివిన అమ్మాయికి ఎవరో మంచివాడని చెప్పారని డ్రింకర్కి చేసేసారు పెళ్ళండి. జాతకాలు కాదు ఏం బట్టి మంచివాడని చెప్పి చేసేస్తారు, అమ్మాయి లైఫ్ మొత్తం పాడు చేస్తారు డెఫినెట్గా. అంటే ఇక్కడ చూసారు తల్లిదండ్రులకు ఆలోచన, ఎవరో మంచివాడని చెప్పారుగా. అంటే ఇక్కడ ఏమవుతుంది, జాతకం బాగున్నప్పటికి కూడా ఆ అమ్మాయికి నష్టం రావడం జరిగింది. ఇక్కడ మనం తీసుకున్న తల్లిదండ్రులు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా, లేదా స్కూల్లో వెళ్ళినప్పుడు టీచర్లు చెప్పే విధానం కానీ అన్నిటి మీద మన యొక్క జాతకం యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఆవిడ యొక్క జాతకం అన్నీ బాగున్నప్పటికి కూడా అన్ని కష్టాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఇలా జరగడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు పాపకత్ర యోగాలు ఉన్నారు, బ్రహ్మాండ సక్సెస్ ఉన్నారు, మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ అన్నారు, బోల్డ్ మంది ఉన్నారండి. మరి వాళ్ళకి పాపకత్ర యోగాలు లేదా? ఉన్నాయి. వాళ్ళకి సిచ్యువేషన్స్ డిఫరెంట్ కండిషన్స్లో ఉండటం వల్ల వాళ్ళు కష్టపడటం వల్ల జరిగింది. అందువల్ల ఎక్కువ భాగం ఏంటంటే జాతకం అనేది మన పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే దేశము దిక్కు కాలం యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్త తీసుకుని వారికి అవకాశం కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు జ్యోతిష్యుని కలిసినప్పుడు కానివ్వండి, ఎవరైనా నా యోగాలు ఉన్నాయి కాబట్టి నేను సక్సెస్ అయిపోతానా, సక్సెస్ అవుతావు అని చెప్పినప్పుడు కూడా మీరు నమ్మద్దు పూర్తిగా. ఎందుకంటే సక్సెస్ అవ్వడానికి మన కృషి ఎంత ఉంది, తర్వాత మనకి ఎక్కడ ఆటంకాలు రావచ్చు అనేది జ్యోతిష్యంలో తెలుసుకుని ఆ ఆటంకాలను ఎలా అధిగమించాలి, పరిహార రూపంలోనా లేకపోతే అపోనెంట్. ఇప్పుడు ఉదాహరణకి ప్రమోషన్ వస్తుంది, జాతకంలో బలమైనటువంటి యోగాలు ఉన్నాయి, రవి మహర్దశ నడుస్తుంది, గురు మహర్దశ నడుస్తుంది, పక్కా ప్రమోషన్ రావాలి, వచ్చేస్తుంది, నీకు వచ్చేస్తుంది పో అని చెప్పాం. కానీ సప్తమాధిపతి పాడైపోతే బాస్ ఇబ్బంది పెడతాడు, బాస్ మనల్ని మోసం చేస్తాడు. సప్తమాధిపతి పాడైపోతే మన కలిక్కి జాబ్ వస్తుంది. ఈ విషయాన్ని పూర్తిగా గ్రహించినటువంటి ఆస్ట్రాలజర్ మీరు సంప్రదించారా లేదా అనే అంశం మీద మీ రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అంటే జాతకంలోకి రిజల్ట్స్ అనేవి అనేక రకాలుగా కర్మ తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ కర్మ, సామాజిక ఆర్థిక స్థితి, ఫ్యామిలీ ఇదండి, తర్వాత సమాజానికి సంబంధించినటువంటి స్థితిగతులు, తర్వాత మనకి గైడెన్స్ ఎలాంటి వాళ్ళు ఇస్తున్నారు, మనం వెళ్ళేటువంటి మనసు బుద్ధి ప్రధానం కదండి. మనసు బుద్ధి, మా ఫ్రెండ్ జాబ్ మానేసి సినిమాకి వెళ్తున్నాడు, నేను కూడా క్లాస్ ఒక్కటి వెళ్తున్నాను, నా మనసు బుద్ధి, నా జాతకంలో యోగం ఉన్నప్పటికి కూడా నా మనసు బుద్ధి నేను కరెక్ట్గా బేరీజ్ వెళ్ళిపోయా, అబద్ధాలు చెప్పి ఇంటి నుంచి సినిమాకి వెళ్తున్నాం క్లాస్ ఎగ్గొట్టి అనుకున్నప్పుడు మనసు బుద్ధి ప్రధానమైంది. ఈ యొక్క మనసు బుద్ధి అనేటువంటి 4 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇంకా 4-5 రకాలుగా ఇప్పుడు చూసుకుంటే ప్రెషర్స్ అనేక రకాలుగా ఉన్నాయి. ఒకటి ఫిజికల్ స్ట్రెస్ అంటారు, ఎమోషనల్ స్ట్రెస్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్ ఇప్పుడు యాడ్ అయింది, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ యాడ్ అయింది. ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో జాతకాలు అనేక రకాల అంశాలు ఉంటాయి. కాబట్టి పూర్తి విశ్లేషణ చేసుకుని జాతకం బాగున్నప్పటికి కూడా మనకి రిజల్ట్స్ ఎక్కడ దెబ్బతింటుంది, ఫ్రెండ్స్ వలన, లేకపోతే అదర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ వలన, లేకపోతే నా కృషి వలన, లేకపోతే నేను చేసేటువంటి పనుల లోపాల వలన, నాకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఏ అంశం వల్ల మనం దెబ్బతింటాం అని పూర్తిగా తెలుసుకుని కనుక వెళ్ళినట్లయితే జ్యోతిష్యం ద్వారా 100% మంచి రిజల్ట్స్ వస్తాయండి. జై గురుదేవదత్త. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవదత్త నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు అఖిల అండి. నేను మా అన్న గురించి తెలుసుకున్నాను. ఓకే అమ్మ, మీ అన్నయ్య గారి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. అఖిల గారు. ఉమాపతి, పుట్టిన తేదీ వచ్చి 12 జూలై 1995 అండి. 12 జూలై 1995. టైం అండి? టైం పొద్దున్న 2 గంటలకండి. అంటే అర్ధరాత్రి? అవును. ఎక్కడ పుట్టాడమ్మా? గురంకొండ అని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పుట్టినాడు. చూడమ్మా, మీ అన్నయ్య గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మేషలగ్నం అంటారమ్మా, పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం, ధనురాశి. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చంద్రమహర్దశ. ఈ జాతకానికి చంద్రుడు బలంగా ఉన్నప్పటికీ బుధ శుక్రుల యొక్క రవి యొక్క కలయిక ఈ జాతకానికి వివాహం ఆలస్యం అవడానికి కారణం అవుతుంది. కావున మీరు ఏం చేస్తారంటే అమ్మా,
శుక్రుడు, కుజుడు, శనికి, గురుడికి శ్లోకాలు పఠించమని చెప్పండి మీ అన్నయ్య గారిని. సరే ఓకే, పెళ్లిగడైతే నడుస్తుందమ్మా. చంద్రమహాదశ మంచిదే. మన 24 ఫిబ్రవరి నుంచి చాలా బలంగా ఉంది. ఇది అక్టోబర్ వరకు ఉంది కళ్యాణి గడియ, పెళ్ళి అవుతుంది. అవకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ జాతరించి చూస్తే బుధ శుక్రుల యొక్క కలయిక, వివాహానికి ఆలస్యము, శని యొక్క స్థితి బలహీనంగా ఉండటము, గురుడు బలహీనంగా ఉండటం వల్ల వివాహం ఆలస్యమైంది. ఓకే అమ్మా, ఇవి చేయండి. తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. స్వామి అనుగ్రహంతో అంతా మంచి అవుతుంది. సరే గురుజీ. ఓకే అమ్మా, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. అమ్మా మీరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? సార్ నా పేరు మల్లికార్జున్ అండి. చెప్పండి మల్లికార్జున గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాది వైజాగ్ సార్. నేను పుట్టిందేమో హైదరాబాద్ లో పుట్టాను. ఓకే, పుట్టిన తేదీలు చెప్పండి మల్లికార్జున గారు. పుట్టిన తేదీ 29 జూలై 1995 అండి. టైం అండి? టైం 3:15 అండి, సాయంత్రం 3:15 సార్, 3:15. సాయంత్రం. ఓకే, ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ లో పుట్టాను సార్. బాబు మకా నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. మీరు సింహరాశి అంటారు. వృశ్చిక లగ్నంలో పుట్టారు బాబు, వృశ్చిక లగ్నంలో పుట్టారు. ప్రస్తుతం రవిదశ నడుస్తుంది. ఈ వృశ్చిక లగ్నానికి గురుడు చాలా బలంగా ఉండటం, చంద్రుడు యొక్క స్థితి బాగుంది, కుజుడు బాగున్నారు. అయితే మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ప్రస్తుతం నడిచేటువంటి రవి మహాదశ, రవి బుధ శుక్రుల యొక్క స్థితిగతుల వల్ల మనకి స్థిరమైనటువంటి అభివృద్ధి వృత్తి సరిగా లేకపోవడం, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది మనకి నెగిటివ్గా అవడానికి, అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మోసగించబడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి కాను మీరు ఏం చేయాలంటే బుధ శుక్ర రాహుకి రోజు శ్లోకాలు చేయండి. బుధ శుక్ర రాహు నవగ్రహ శ్లోకాలు రోజు చేయండి. 2027 మే తర్వాత మీ లైఫ్లో మార్పులు వస్తాయి. 2027 మే తర్వాత మార్పులు వస్తాయి. అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల పాటు ఇదే మాదిరిగా కంటిన్యూ అవుతుంది. ఈ శ్లోకాలు చదవటం వల్ల ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి మల్లికార్జున గారు. అంతే సార్, అంతే. ఓకే, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలు లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అయ్య గారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పులిపాక ఆకాష్. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, గోదావరి కానీ. ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ 11th మార్చ్ 2004 ట్యూస్డే 1:30కు నేను పుట్టాను. థర్స్డే 1:30కు. ఎక్కడ పుట్టారు? నేను గోదావరిఖాన్లో. గోదావరి ఉంటాం కూడా గోదావరిఖానేనా? సొంతూరు గోదావరిఖాన్. ఇక్కడ నేను ఇక్కడ స్టడీ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చాను. ఎక్కడ? హైదరాబాద్ స్టడీ? హైదరాబాద్లో. చూడు బాబు, విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టావు నువ్వు. తులారాశి అంటారు, తెలుసా? తులారాశి తెలుసు. లగ్నం మిథున లగ్నం అంటారు బాబు. బుధుడు యొక్క స్థితి, తర్వాత కుజుడు స్వక్షేత్ర స్థితి, లగ్న వర్గోత్తమ స్థితి, ఇవన్నీ మంచి యోగాలు. ఓకే, అయితే ఏమైందంటే 2022 నుంచి చాలా ఎమోషనల్లీ డిస్టర్బెన్స్, రెస్ట్లెస్నెస్, ఫ్రెండ్స్తో ఇబ్బందులు, నువ్వు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నిన్ను ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటాయి. దానికి కాను మీరు ఏం చేయాలంటే కుజ శని శుక్రుల యొక్క శ్లోకాలు పఠించండి. కుజ శని శుక్రుల యొక్క శ్లోకాలు. ఫ్రెండ్స్తో ఇబ్బందులు బాగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఎఫ్ఐఆర్స్తో వీటితో. చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. అయితే ఏమైతుందంటే అసలు ఏం చేద్దామని అవ్వట్లేదు, అమౌంట్ రావట్లేదు అసలు చేతికి. మీరేం చేస్తుంటారు? నేను ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ నేను ఒక కంపెనీలో జాయిన్ అయినా. ఏం చదువుకున్నా బాబు? నేను డిప్లొమా చేశాను. పాలిటెక్నిక్ డిప్లొమా. పాలిటెక్నిక్ డిప్లొమా. ఆ డిప్లొమాలో కూడా ఎట్లా అంటే అయ్యగారు, నేను చదువుకొని కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, మంచిగా చదువుతా, ఎక్స్ప్లెయిన్ చేసిన, వాళ్ళు పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అవుతున్నాను. అసలు ఏం అనుకున్నా జరగట్లేదు. ఇప్పుడు అమౌంట్ ఆ లోన్కి అప్లై చేశాను, ఆ లోన్ కూడా రావట్లేదు. లోన్ రాదు. లోన్ రాకపోవడానికి మన జీతం సరిపోకపోవడం, దానికి గ్రహాలకి దేవుడికి సంబంధం లేదు. కానీ నువ్వు సక్సెస్ అవ్వడానికి కారణాలు శని కుజ శుక్రుడు. వీళ్ళ శ్లోకాలు రోజు చేయండి, సెట్ అయిపోద్ది. ఓకే, అంతేనా? అర్థమైందా? నేను చెప్పింది నీకు కలిసి వస్తుంది మెల్లమెల్లగా. ఓకే, ఎక్కువగా లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించు. ఓకే, సరే, జాగ్రత్త చదువుకో. అనవసరంగా లోన్ పెట్టుకుని డబ్బులు, లోన్ ఎందుకు? షేర్ ట్రేడింగ్ ఇంకా లేదా? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, ఇది ఎగ్జామ్ ఫీజులు ఉండే, దానికోసం లోన్ తీసుకున్నాం. ఎగ్జామ్ ఫీజులు లోన్లో కట్టకూడదు, అర్థమైందా? అవి మళ్ళీ ఇంట్రెస్ట్ అని 17% పర్సనల్ లోన్ తీసుకుని మళ్ళీ అమ్మ నాన్న ఇబ్బంది పెట్టి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉండే, అందుకనేసి నేను ఫ్రెండ్స్తో ఇబ్బంది, సొంతంగా నేను ఫ్రెండ్స్ తో ఇబ్బంది, అంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఇబ్బంది ఉండేది. అదే, ఓకే, కొద్దిగా కేర్ తీసుకోమ్మా. ఏదైనా ఇబ్బందులు అనేవి అందరికీ ఉంటాయి. నువ్వు యుక్త వయసులో ఉన్నావు, మంచి ఏజ్లో ఉన్నావు, కొద్దిగా కష్టపడి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అర్థమైందా? ఓకే, రోజు శ్లోకాలు పొద్దున 6 లోపు చేయండి, సరేనా?
6 లోపు శ్లోకాలు స్నానం చేసుకుని చేయాలి, శని శుక్ర కుజుడు అంతే. నీ పని చక్కగా అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఈ లవ్ అఫైర్స్తో వీటితో జాగ్రత్తగా ఉండి ఇబ్బంది పడతావు, సరేనా? ఇప్పుడు లవ్ అఫైర్స్ ఇప్పుడు ఏం లేవు చెప్తున్నా, జాగ్రత్త అని చెప్తున్నాను. ఓకే, జాగ్రత్త అని చెప్తున్నాను, లేకపోతే కాదు, జాగ్రత్త. ఓకే, జాగ్రత్త, మంచిది. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. జై గురుదత్త. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు స్వప్న గురుగారు, మాది గోవర్కని. గోదావరికేనమ్మా. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి స్వప్న గారు మీరు? నా భర్త గురించి. అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి సారవి. 23/10/1991. 91. టైం అమ్మా? పొద్దున 10:55. అక్కడే పుట్టారా? గోవర్కని. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. లగ్నం ధనుర్ లగ్నం అంటారు. ఈ జాతకంలో ధనుర్ లగ్నానికి గురుడు చాలా బలంగా ఉన్నారు, రవి స్థితి బాగుంది, అన్నీ బాగున్నప్పటికి కూడా వీరికి నడిచేటువంటి దశ 2023 జూన్ నుండి ప్రతికూలమైంది. అంటే ఆలోచన ఒకటి, జరిగేది ఒకటి, టెన్షన్ ఎక్కువగా ఉండటం, ఆరోగ్యపరంగా చికాకులు, డెసిషన్స్ కరెక్ట్ తీసుకోకపోవటం, అసలు హెల్త్ బాగోదమ్మా, మానసికంగాను చికాకుగా ఉంటుంది. ప్రతిదానికి కంపల్సరీ మీరు చంద్ర కుజ శుక్రుడికి పరిహారం చేయించండి. మీకు పిల్లలు ఎందరమ్మా? ఒకటే పాప గురుగారు. ఓకే 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 అమ్మా, చెప్పండి మీ డౌట్ ఏం చెప్పండి. ఆరోగ్యం గురించి. ఆరోగ్యం అమ్మా, చంద్రుడు వలన ఈయనకి ఆరోగ్య సమస్యలు, బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ అంటాం కదా, నెమ్ముకు సంబంధించి ఇలాంటివి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది చంద్రుడు వలన. కొద్దిగా చంద్ర కుజ శుక్రులకి పరిహారాలు చేయించండి. తొందరగా ఏంటంటే డాక్టర్లకు సలహాలు తీసుకోవడం వల్ల, ఈ పరిహారాలు చేయడం వల్ల నయం అవుతుంది కొంతవరకు. అమ్మా, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్. ఈయన గవర్నమెంట్ జాబా? లేదు, సింగరేణి జాబ్. సింగరేణి జాబ్. ఏం చేస్తారు సింగరేణి ఈయన? లోపలనే దేవుడు గురువారు, బాయిలనే. ఓపెన్. ఓకే, ఓపెన్ కాస్టింగ్లో వేస్తారు లోపల. ఓకే, మైనింగ్లో. ఓకే ఓకే, కొద్దిగా జాగ్రత్త అమ్మా, హెల్త్ కేర్ తీసుకోమని చెప్పండి సార్ని, సరేనా? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం గురుగారు. అవన్నీ 26లో ఇల్లు అవుతుంది. 2026 మే తర్వాత ఇల్లు అయిపోద్ది. హెల్త్ కేర్ తీసుకోవాలమ్మా. మానసికంగా టెన్షన్స్ ఉంటాయి, బాడీలో ఏమో ఫ్లూయిడ్ అక్యుములేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఊపిరితిత్తులకు సంబంధించి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటాయి, జాగ్రత్త. అందులో మైనింగ్ అంటున్నారు, జాగ్రత్త. ఓకే, ఇవి తీసుకుంటే, పరిహారాలు చేసుకుంటే ఏం కాదు, సెట్ అయిపోద్ది. ఓకే అమ్మా, జాగ్రత్త అమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మాది రాజమండ్రి అండి. మా బాబు కోసం. బాబు పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ 2010 జూన్ 29. 29 జూన్ 2010. టైం అమ్మా? సోమవారం నైట్ 1:20 పుట్టాడండి. 1:20. ఎక్కడ పుట్టాడమ్మా? నర్సీపట్నం పుట్టాడండి. అమ్మా చూడమ్మా, ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. అవును అమ్మా. బాబు హెల్త్ ఎలా ఉంటుందమ్మా? హెల్త్ బాగుంటలేదండి, అందుకే హెల్త్ చాలా ఇష్యూస్ ఉంటాయి. 2020 నుండి ఆ అబ్బాయికి నడిచేటువంటి దశ అంతగా బాగాలేదు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, బాబు మేషలగ్నం, ఉత్తరాషాఢ నక్షత్రం, 4వ పాదం, మకర రాశిలో పుట్టాడు. బాబు జాతక రీత్యా అమ్మ, గురుడు బలంగా ఉన్నాడు, చంద్రుడు బాగున్నారు, అన్నీ బాగున్నప్పటికి కూడా ప్రస్తుతం నడిచేటువంటిది లగ్నాధిపతి దశ అయినప్పటికి కూడా, ఎందుకంటే శని యొక్క స్థితి బాగాలేదు, బుధుడు వలన మనకి ఇబ్బందులు, రవి బుధుల కలయిక. అందువల్ల శని కుజ బుధులకి పరిహారాలు చేయించండి. ఓకే, శని కుజ బుధులకి. దీనివల్ల ఏంటంటే అమ్మ, మానసికంగా కుంగదీస్తారు, తర్వాత బోన్స్ పరంగా చికాకులు ఎక్కువగా ఉంటాయన్నమాట. శని కుజ బుధులకి శ్లోకాలు చేయించండి. మీ డౌట్ ఏం చెప్పండి. అదే చదువు విషయం. అది ఏం చదువుతున్నాడు బాబు? 9th క్లాస్. 9th క్లాస్. హెల్త్ ఇష్యూస్ ఏమంటున్నారు డాక్టర్స్? ఏంటి సమస్య? ఫిట్స్ లాగా వచ్చేస్తున్నాయండి, కానీ ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా టెస్ట్ చేస్తున్నారు, కానీ ఏమీ లేదు అంటున్నారు, కానీ అది తగ్గుతలేదు. రోజు 4-5 సార్లు వచ్చేస్తుంది. అయ్యో, మరి మంచి డాక్టర్ చూపించండి, మనిసార్లు రాకూడదు. చూపించామండి, నరాల టెస్ట్ లిస్టులకి, అలా చాలా హాస్పిటల్, రాజమండ్రిలో టెస్ట్ లిస్టులు అందరికి చూపించాం, కానీ ఏమీ లేదు అంటున్నారు టెస్టులు. అది మందులు వేసుకున్నా తగ్గుతలేదు. ఈ పిల్లడికి రోజు 4-5 సార్లు 4 సార్లు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకో డాక్టర్ని మార్చండి, హైదరాబాద్ కానీ ఇక్కడ తీసుకొచ్చి చూపించండి. అర్థమైందా? అన్ని రాళ్ళు రాకూడదు, అర్థమైందా? రోజుకి 4 సార్లు రాకూడదు. ఆ మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడటం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దిగా ఫిట్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ ఏంటంటే అమ్మా, కొద్దిగా నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేయమని చెప్పండి. ఓకే, పరిహారాలు డబ్బు ఉందని బట్టి కొద్దిగా చేయించండి, మార్పు వస్తుంది. ఓకే ఓకే గురుగారు. అమ్మా, మరి నెగ్లెక్ట్ చేయకండి, మంచి డాక్టర్ చూపించండి.
ఓకే గురుగారు. మంచి డాక్టర్ని చూపించండి. మీరేంటంటే కుజుడికి బుధుడికి శనికి చెప్పాలి చేయించండి, రెస్పాండ్ అవుతారు ట్రీట్మెంట్కి. ఓకే 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 మంచిదండి, శుభం. మనం తరచుగా చూస్తుంటామండి, పిల్లలకి ఫిట్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి మధ్య 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి వస్తుంది, కొంతమంది దెబ్బలు తగలటం వల్ల వస్తూ ఉంటుంది. దానికి జ్యోతిష్యంలో ఏమన్నా ఇండికేషన్స్ ఉంటాయా, ఏ గ్రహాలు కారణం అవుతాయి అంటే డెఫినెట్గా అండి జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ మనం చూసినట్లయితే ముఖ్యంగా పాపాధిపత్యం కలిగినటువంటి కుజుడు చంద్రుడికి దృష్టిలో ఉన్నప్పుడు, తర్వాత గురు కుజుల యొక్క స్థితిగతులు, చంద్ర బుధులు చంద్ర రాహుల యొక్క కలయిక సిచ్యువేషన్స్లో మనకి ఫిట్స్ ఎక్కువగా కుజ చంద్రుడు కలిసినప్పుడు మనకి 90% కేసెస్ అంతా కూడా కుజుడికి చంద్రుడికి సంబంధించేటువంటి అంతర్దశ మహర్దశల్లోనూ, తర్వాత వాళ్ళకి పాపాధిపత్యం కలిగినప్పుడు ఫిట్స్ రావడానికి కారణం అవుతుందండి. అందువల్ల అవి తగ్గవు కదండి, మనం తెలుసుకుని ఏం చేస్తాం. గతంలో మాకు 2014 ఆ ప్రాంతంలో జెమినిటివ్ ఉపయోగం చేస్తున్నప్పుడు ఒక కుర్రవాడు వచ్చాడు. ఆ అబ్బాయి కంటిన్యూస్గా ఎపిసోడ్స్ అసలు చాలా కష్టంగా అనుకున్నప్పుడు ఆ కాంబినేషన్స్ మీన లగ్నం 12లో కుజ చంద్రులు, ఆ కాంబినేషన్కి సంబంధించి రెగ్యులర్గా పరిహారాలు చేయడం వల్ల ఈరోజు అబ్బాయి MBA కంప్లీట్ చేసి హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు. టాబ్లెట్స్ వాడుతున్నాడు, కాదనట్లేదు. ఇక్కడ ఎపిసోడ్స్ తగ్గుతాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏమవుతుంది, సహజంగా ఏమవుతుంది, మా అబ్బాయికి ఫిట్స్ కాబట్టి పంపించరు. స్కూల్కి పంపించాలంటే మా అబ్బాయికి ఫిట్స్ అండి, ఇది ఉంది, అమ్మాయికి ఇలా ఉందండి, కష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఫిట్స్ ఉన్న పెళ్ళప్పుడు చెప్పకుండా పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, జాతకాలు 36 పాయింట్లు గెలిచాయి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాతకాలు మనం చూస్తే 36 పాయింట్లకి 30 గెలిచాయి, బాగానే ఉంది, నక్షత్రాలు బాగానే అంతా బాగానే ఉన్నాం. ఆ అమ్మాయి కానీ అబ్బాయి జాతకాల్లో పంచమ స్థానం దెబ్బతిని ఉండి, తర్వాత గురుకుజులు కానీ చంద్రబుధులు కానీ చంద్రకేతులు కానీ వీళ్ళు కలిసిన కుజబుధులు కలిసినప్పుడు ఫిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఫిట్స్ ఆల్రెడీ ఉండుంటుంది, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, తర్వాత డైవర్స్లు, గొడవలు, చికాకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు చెప్పుకుని కుజ చంద్రులకి సంబంధం ఉండాలి, గురుకుజులకైనా సంబంధం ఉండాలి, పంచమ స్థానం పాడైపోయి ఉండాలి. వీళ్ళలో ఎవరికైనా సరే పాపాధిపత్యం ఉంటుంది. ఈవెన్ మేష లగ్నానికి 5వ ఇంట్లో కుజుడు అండి, 5వ స్థానంలో కుజుడు ఉంటాం. మనకి బుధుడు రవి బుధుల యొక్క కలయిక పంచమాధిపతి దెబ్బతిన్నాడు అంటే పంచమ స్థానం బలహీనపడాలి, పంచమాధిపతి బలహీనంగా ఉన్నాడు. ఇక్కడ పంచమాధిపతి రవి బుధుడితో కలయిక మేష లగ్నానికి, తర్వాత రవి కేతు యొక్క కలయిక, రవి బుధ కేతు కలయిక ఒకటి. ఫిట్స్ శనికేతు రవికేతులు కూడా ఇస్తారండి. స్పైనల్ ప్రాబ్లమ్స్కి, బ్రెయిన్ డ్యామేజెస్ కూడా రవికేతులు కారణం అవుతారు. ఈ కాంబినేషన్స్ని జాగ్రత్తగా గమనించుకుని అటువంటి మహర్దశ అంతర్దశ వచ్చినప్పుడు జాగ్రత్త పడటము పిల్లలకి, లేదనుకుని పిల్లలు పుట్టగానే జాతకానికి సంబంధించిన రెమెడీస్ తీసుకోవడం, ఫుడ్లో చేంజెస్ తీసుకోవడము జాగ్రత్త తీసుకున్నట్టయితే డెఫినెట్ తప్పిపోతుంది. 50 జాతకంలో గురువు పైన కుజు దృష్టి పడుతుంది, రవి బుధ కేతు యొక్క కలయిక, కుజుడు యొక్క పంచమ స్థితి, ఈ కాంబినేషన్స్ అన్నీ కూడాను ఫిట్స్ రావడానికి కారణం అవుతుంది. అది నేను చెప్తుంది కదండి, పరాశర మహాముని చెప్పినటువంటి విషయాలు. ఎవరి జాతకంలో అయితే ఈ కాంబినేషన్స్ అనేవి ఉంటాయో వాళ్ళకి ఎపిలెప్సీ రావడానికి, ఎపిలెప్సీకి మందు లేదండి, ఎపిలెప్సీకి అసలు మందే లేదు. దానికి ఏంటంటే ముందుగానే జాగ్రత్త తీసుకుంటే ఆ ఇచ్చేటువంటి ఎప్టాయిన్ లాంటి డోసెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సరస్వతి ఆకుని రెగ్యులర్గా స్వీకరించడం వల్ల, సరస్వతి ఆకుని స్వీకరించడం వల్ల మనకి 30 to 40% డోసేజ్ రిడక్షన్ జరుగుతుందండి. సరస్వతి ఆకుని, మంచి ఆకుని తేనెలో తీసుకొని, లేహం కాకుండా మనం సొంతంగా ఇంట్లో పెంచుకున్నటువంటి ఆకుని ఇంట్లో నీడలో ఎండబెట్టుకుని తేనెతో స్వీకరించడం వల్ల 30 to 40% ఎవరైతే ఎపిటోయిన్ కానీ 100 mg కానీ ఏవైతే వాడుతూ ఉంటారో దానికి సంబంధించినటువంటి ఎంజీస్ తగ్గడానికి, తర్వాత అన్నీ కలిపి కాంబినేషన్స్తో థెరపీస్ ఇస్తుంటారు కదా, దాని కాంబినేషన్స్ తగ్గడానికి, రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్లకు సలహాలు పాటించినట్లయితే మీ పిల్లల యొక్క లైఫ్లో అంతా మంచి జరుగుతుందండి. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో మరొక లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగదత్త నమస్కారం అండి. నమస్కారం గురూజీ. అమ్మా మీ పేరు? నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి. నేను మా కూతురు గురించి అడగా. కూతురు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. చంద్రిక. సెప్టెంబర్ 30వ తారీఖు రాత్రి, తెల్లవారితే 1వ తారీఖు అక్టోబర్ 1. అక్టోబర్ 1. ఓకే. 2004. 2004. టైం అమ్మా? రాత్రి 12 గంటల 8 నిమిషాలు. 8 నిమిషాలు, 12 గంటల 8 నిమిషాలు. అవును. తెల్లవారితే శుక్రవారం. ఎక్కడ పుట్టింది చంద్రికమ్మ? ఏ ఊరు? నంద్యాల. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి చంద్రిక అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. మిథున లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. పాపజాతకంలో బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు, వర్గోత్తమ స్థితి. లగ్నం మిథున లగ్నం వర్గోత్తమ స్థితి చాలా బలమైనటువంటి విద్యాయోగాలు, ధనయోగాలు, రాజయోగాలు చూపిస్తున్నాయి. అయితే ఈ పాపజాతకంలో విపరీతమైన మొండితనము, తర్వాత ఫిక్స్డ్ మైండ్ సెట్, వీటి వల్ల అనుకున్న ఫలితాలు రావడం లేదు. దానికి కాను మీరు కుజ శని రాహుకి పరిహారాలు చేయించండి, రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. కుజ శని రాహులకి డెఫినెట్గా ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఏంటి బీటెక్ ఏంటి అమ్మా ఈ అమ్మాయి? ఈసీ. ఓకే ఓకే, మంచిగా రాయమని, అన్ని రాయమని గేట్ రాసి పక్క గౌండ్ వస్తుంది అమ్మాయికి. జాతకం బాగుంది, కానీ చాలా మొండితనం ఉంటుంది. ఆ మొండితనం ఉండటం మంచిదే,
సక్సెస్ అయితే నాయకుడు అంటారు మొండితనంలో, ఫెయిల్ అయితే మూర్ఖుడు అంటారు. అందువలన ఈ కాంబినేషన్స్ కొద్దిగా రోజు శ్లోకాలు చేయటం వల్ల అమ్మాయికి భవిష్యత్తు బాగుంటుంది. పెళ్లి వివాహం వివాహం చాలా టైం ఉందమ్మా, చిన్నపిల్ల కదా, చదువుకుంది. గవర్నమెంట్ జాబ్ రానియండి మంచిగా. అవును, అదే ఏ సంవత్సరం బాగుంటుంది అని 2028లో చేయండి పెళ్లి అమ్మాయికి. 2028 2028 జనవరి తర్వాత పెళ్లి గడియ బలంగా ఉంటుంది. ఈలోపు అమ్మాయి బాగా సెటిల్ అవుతుంది, మంచి సంబంధాలు వస్తాయి. ఈ అమ్మాయి జాతకం అంతా బాగుందమ్మా, కానీ విపరీతం మొండితనం. అమ్మాయిని కన్విన్స్ చేయడం ఎవరి వల్ల కాదు, మీరు ఎలా తట్టుకుంటున్నారో తెలియదు. పెళ్ళైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయి తను అనుకుందే చేస్తుంది. నచ్చ చెప్పి అన్ని ఇష్టమైనట్టు చేస్తున్నాం కాబట్టి ఏం అది అసలు ఇప్పుడు అవును. చెప్పింది అయితే ఇప్పుడు రేపు పొద్దున్న మ్యారేజ్ రేపు కూడా ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఏం చెప్పింది చేసినా ఆ అమ్మాయి ఓకే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త అని చెప్తున్నాను. చాలా స్ట్రాంగ్, హెడ్ స్ట్రాంగ్ ఈ అమ్మాయి. ఓకే, మంచిదండి. జయ గురుత్తమ్మ. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అది గురించి తెలుసుకోవాలి. మౌనిక అండి, నేను హైదరాబాద్ లో నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి మౌనిక. నీ గురించి వరంగల్. అమ్మా మీ గురించి తెలుసుకోవాలా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పినమ్మా. అది 19/1/2004 అండి. 2004. టైం అమ్మా? 3కి, ఆఫ్టర్నూన్ 3కి. 3 PM. ఎక్కడ పుట్టారు? కొత్తగూడెం దగ్గర అండి. కొత్తగూడెం. మూలా నక్షత్రం 1వ పాదంలో పుట్టావమ్మా మౌనిక. అమ్మ వృషభ లగ్నం అంటారు, రాశి ధను రాశి అవుతుంది. ఓకే, వృషభ లగ్నం ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ నడుస్తుంది. జాతరీత్యా శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే గురు కుజ చంద్రుడు, గురు కుజ చంద్ర రాహు శ్లోకాలు రోజు పఠించండి. పఠించడం వల్ల మీకు లైఫ్ చాలా బాగుంటుంది, మంచి ఉద్యోగాలు రావటము, ఓకే, అనుకున్నటువంటి స్థితికి వెళ్ళడం జరుగుతుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అంటే ఇది జాబ్ సెర్చింగ్ కి వచ్చాను కదా అండి, జాబ్ గురించి. జాబ్ దొరికిపోతుందమ్మా, టెన్షన్ వద్దు. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేయండి. ఓకే, కొద్ది కాకపోతే ఇనిషియల్గా లేట్ వర్క్, నైట్ షిఫ్ట్లు దొరుకుతూ ఉంటాయి. అది కొద్దిగా జాగ్రత్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే అండి. అంతేనమ్మా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి లైఫ్ ఎట్లుంటుందో అని తెలుసుకోవాలి సార్. 14/9/2016 సార్. 14/9/2016. టైం అండి? టైం వచ్చేసి 3:45 సార్. పొద్దుట మధ్యాహ్నం 3:45. ఎక్కడ పుట్టాడండి? ఇక్కడ బర్త్ ప్లేస్ కామినేని హాస్పిటల్, హైదరాబాద్ సార్. చూడండి, ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. సార్. మకర రాశి, మకర లగ్నం అంటారు. సార్. బాబు జాతకరీత్యా కుజుడు, శని, వీళ్ళందరూ, చంద్రుడు చాలా బలంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం నడిచేటువంటి దశ ఏంటంటే కొంత ఏకాగ్రత లోపించేట్టు, రవి బుధ రాహు యొక్క స్థితిగతుల వలన మనకి మాటలో తేడాలు ఉండొచ్చు, చెప్పిన మాటలు పేపర్ మీద పెట్టలేకపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటికి గాను మీరు గురు బుధ రాహుకి పరిహారాలు చేయించండి. గురు బుధ రాహుకి పరిహారాలు చేయించండి. లక్ష్మీనరసింహ స్వామివారిని ఆరాధించాలి. ఓకే అండి. ఈ అబ్బాయిని ఎక్కువగా మీరు బిజీ షెడ్యూల్లో ఉంచాలి, లేకపోతే ఏకాగ్రత లోపిస్తుంది అనమాట. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. కరెక్టే సార్ మీరు చెప్పింది, బాగానే చెప్పారు. అబ్బాయి ఇక్కడ చదువుతాడు, బాగానే చదువుతాడు, కానీ ఎక్కువ తమరు చెప్పినట్టు అతను ఎక్కువ ఏకాగ్రతలు ఉంటేనే బాగా చదువుతున్నాడు సార్. కొంచెం మిస్ చేసినామంటే ఆగమవుతున్నాడు. అవును, మీ అందుకని నేను చెప్పినటువంటి శ్లోకాలు అలవాటు చేయండి, అన్ని సెట్ అయిపోతాయి, ఏం కాదు. బాగుంది జాతకం, సరేనా? థ్యాంక్ యూ సార్. మంచిగా చదువుతున్నాడు, కానీ ఫ్యూచర్ లో సెట్ కావడం ఎట్లా? అన్ని బాగుంటాయి. జాతకం అంతా బాగుంది మీ అబ్బాయికి. ఇదే చిన్నపాటిది, తొందరగా ఆయన డివేట్ అవుతూ ఉంటాడు. దానికి కారణం రవి బుధ రాహు యొక్క స్థితి. ఇప్పుడు మనం పరిహారాలు చేస్తే బుధరాహు గురువులకి రెగ్యులర్గా అలవాటు చేయండి. మీరు కూడా జపాలు చేయించండి. స్కూల్ ఫీజు ఎలా అయితే కడతారో అట్లాగా డెఫినెట్గా అబ్బాయికి మంచి జరుగుతుంది, సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చంద్రుడి యొక్క స్థితిని బట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మనం నిన్న మొన్నలో మన జాతకాలు చూసామండి. చంద్రుడికి పాపాధిపత్యం వచ్చినప్పుడు ఒక ఆయన చూసాం, ఇద్దరిది కూడాను. వాళ్ళకి సీరియస్ హెల్త్ ఇష్యూస్. ఒకటి ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ అండి, అంటే జలుబు, దగ్గు, తుమ్ములు, న్యూమోనియా, నిమ్ము అంటారు కదా, ఇలాంటి వాటికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అండి, ఆ చంద్రుడు స్థితిగతులను బట్టి, అంటే ఇప్పుడు చంద్రుడు శనితో కానివ్వండి, రాహుతో కానివ్వండి, బుధుడితో కానీ కలిసి ఉన్నప్పుడు పంచమాధిపతి బలహీనంగా ఉన్నట్లయితే చంద్రమహాదశ అంతర్దశలో మనకి మానసిక సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం వర్క్ ప్రెషర్ వల్ల కానివ్వండి,
సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఎక్కువగా యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువగా అవుతున్నాయి. కలీగ్స్ 10 మంది ఉంటారు, 10 మందికి యాంగ్జైటీ డిజార్డర్ రాదండి. 8 మంది చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఎందుకని రావడం లేదు అదే వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు అంటే ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడు, క్షీణచంద్రుడు అయి ఉండి శనితో కలిస్తే ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల, నిద్ర తక్కువగా ఉండటం వల్ల, ఇన్సోమ్నియా వల్ల వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే చంద్రబుధులు కలిసి ఉన్నారనుకోండి, ఇంటలెక్చువల్ స్ట్రెస్ అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ప్రాజెక్టులు చేస్తూనే ఉంటారు, పేరు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. బికాజ్ ఆఫ్ ఇంటలెక్చువల్ స్ట్రెస్ వలన వాళ్ళకి డిప్రెషన్ రావడానికి, కొన్ని సందర్భాలు అది షిజోఫ్రెనిక్ అవ్వడానికి. ముఖ్యంగా మన షిజోఫ్రెనియా అనేది నేను రెగ్యులర్గా చూస్తుంటానండి. డాక్టర్ దగ్గరికి ఎలా అయితే కేసులు వెళ్తూ ఉంటాయో నేను రెగ్యులర్గా చూసే వాళ్ళకి మేష లగ్నం, కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం, మకర లగ్నంలో ఎక్కువగా చూస్తాను. ముఖ్యంగా మనకి మేషము, వృశ్చికము, కర్కాటకానికి షిజోఫ్రెనియా ఎక్కువగా ఉంటుందండి. ఒక 20-25 మంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వస్తే దాంట్లో ఈ కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షిజోఫ్రెనియా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అందువల్ల బుధుడు యొక్క స్థితిని బట్టి వచ్చేటువంటి మానసిక సమస్య చంద్రుడి యొక్క స్థితిని గమనించినట్లయితే షిజోఫ్రెనిక్ అవ్వడానికి, మల్టిపుల్ డిజార్డర్స్ అవ్వడానికి కారణం అవుతుంది. అదే చంద్రకుజులు కలిసినట్లయితే క్షీణచంద్రుడు, పాపాధిపత్య కుజుడు జరగడం వల్ల బైపోలర్ డిజార్డర్స్ ఇలాంటివి, అగ్రెసివ్గా థాట్స్ రావడము, ముఖ్యంగా చిన్నపిల్లల ADHD లాంటివి రావడము, చిన్నపిల్లలు కాదు మధ్య ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందులు రావడం, అగ్రెషన్కి, డిప్రెషన్కి గల కారణం అవుతుంది. అందువల్ల చంద్రుడు యొక్క మహర్దశ నడుస్తున్నప్పుడు వారికి వచ్చిన ఆధిపత్యం ఏంటి? కొన్ని సందర్భాల్లో ట్యూబర్క్యులోసిస్, శనికుజులు కలిసి చంద్రుడు బలహీనంగా ఉన్న పాపాధిపత్యం కలిగినప్పుడు వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ రావడానికి ఎక్కువగా ఉంటుంది. స్పైనల్ ట్యూబర్క్యులోసిస్ నేను చాలామంది చూశాను. శనికుజుల యొక్క కలయిక లగ్నం ముందు చంద్రుడు అష్టమ వ్యాధిపత్యం రావడం కానివ్వండి, క్షీణచంద్రుడు అయ్యి 6, 8, 12 స్థానాల్లో నీచ స్థితిలో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ చూస్తూ ఉంటాం. అందువలన ఒక మహర్దశ మొదలవుతున్నప్పుడు ఆ దశ నాదుడికి వచ్చినటువంటి కారకత్వం ఏంటి, తర్వాత ఆధిపత్యం వచ్చినప్పుడు వారిపైన ఎటువంటి దృష్టిలు పడుతున్నాయి, అతను ఎవరితో కలిసి ఉన్నారు అనే అంశం మీద ఆరోగ్య సమస్యలు రావడానికి కారణమవుతాడు. ప్రెగ్నెంట్ లేడీస్లో ఒక అంబ్లికల్ ఫ్లూయిడ్ డ్రాప్ అవుట్ అవటము, తగ్గిపోవటము, తర్వాత చాలా ఇబ్బందులు రావటము, ఇవన్నీ కూడా అంబ్లికల్ ఫ్లూయిడ్కి సంబంధించినటువంటి ఉమ్మనీరు అంటారు కదా, దానికి సంబంధించినంత చంద్రుడు కారణం అవుతారు. చాలామంది అనుకుంటారు గ్రహాలు ఏం పని చేస్తాయి అనుకుంటారు, కానీ చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి సూడో లేబర్ పెయిన్స్ అంటే ఉట్టి నొప్పులని, 9 నెలల ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వాల్సిన కాస్త 8వ నెల, 8.5 నెలలు అవగానే సడన్గా వెళ్ళిపోతారు. పూర్వకాలం అని చెప్తే ఉత్తి నొప్పులమ్మ అని చెప్పేసి చెప్తుంటారు డాక్టర్, లేమన్ లాంగ్వేజ్ చూస్తే ఉత్తి నొప్పులు అంటారు, తర్వాత ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క స్థితిగతుల వల్ల. ఎలక్టివ్ సర్జరీస్లో బ్లడ్ ఊజింగ్, బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా జరగడానికి కారణం చంద్రుడు అవుతాడు. బికాజ్ ఆఫ్ 3/4 గ్రావిటేషన్ పుల్, మూన్ 3/4 గ్రావిటేషన్ పుల్ వలన గ్రహాలు పనిచేయవు. జ్యోతిషం అబద్ధం. జ్యోతిషం అబద్ధం ఎప్పుడు అవుతుందంటే చెప్పేవాడు అబద్ధం అయితే అండి, చెప్పేవాడికి నాలెడ్జ్ లేకపోతే జ్యోతిషం తప్పు అవుతుందండి. కానీ యాజ్ సచ్ జ్యోతిషం అనేది ఫిక్స్డ్ సైన్సే, సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి. ఒకటి మానసిక సమస్య, ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్. ముఖ్యంగా అండి ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను పాపాధిపత్యటువంటి చంద్రుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ చూశానండి. బ్రెస్ట్ క్యాన్సర్స్ చిన్న పిల్లలు 18 ఏళ్ళు, 21 ఏళ్ళు, పెళ్ళైన తర్వాత ఒక 2-3 మంత్స్లో ఆ దశలు రావడం వల్ల చాలామంది, అంటే తృతీయలో చంద్రుడు అందడానికి వస్తాయని అనట్లేదండి, ఇక్కడ పాపాది అంటే కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటుంది జాతకంలో రావడానికి. మహర్దశ, అంతర్దశని, చంద్రుడు యొక్క స్థితి, చంద్రుడు ద్రేక్కాణంలో ఎక్కడున్నాడు, ద్రేక్కాణ స్థితి ఏంటి, ద్వాదశాంశలో ఉన్నటువంటి స్థితి ఏంటి, వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాలి. ఈ కాంబినేషన్స్ మనం గమనించినట్టయితే తృతీయ చంద్రుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది నేను లాస్ట్ 5 yearsలో దాదాపు ఒక 10 మందిని చూశానండి. కుంభలగ్నానికి 3 ఏంటి చంద్రుడు, వృషభ లగ్నానికి 3 ఏంటి చంద్రుడు స్వక్షేత్రం ఉన్నప్పటికి కూడా ఇతర కాంబినేషన్స్ వల్ల మనకి ఇబ్బంది రావడానికి కారణం సింహలగ్నానికి తృతీయ చంద్రుడు. ఇలా కాంబినేషన్స్ జరుగుతాయి. అందుకని నేను చెప్పిన తర్వాత భయపడమని కాదు, చిన్నపాటి కరెక్షను, తర్వాత వాళ్ళ టెస్టులు కరెక్ట్గా ఆయన చేసుకోవడం. తినే ఆహారం ప్లాస్టిక్స్ అయిపోయి, మైక్రో ప్లాస్టిక్స్. ఈ మధ్యలో మనం చూస్తే స్పమ్లో మైక్రో ప్లాస్టిక్స్, ఎగ్స్లో మైక్రో ప్లాస్టిక్స్, అంబ్లికెట్ ఫ్లూయిడ్ ఉమ్మ నీరులో కూడా మైక్రో ప్లాస్టిక్స్ వచ్చేసిన తర్వాత క్యాన్సర్ అటాక్ ఏమవుతుందండి. అందువల్ల పూర్తి జాతక విశ్లేషణ చేసుకుంటూ సరైన ఆహారం తీసుకుంటూ ఎక్కువగా బాడీని ఆక్సిజనేట్ చేయడం వల్ల డెఫినెట్గా నవగ్రహాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని డాక్టర్ల యొక్క సలహాలు, ట్రీట్మెంట్ తీసుకుంటూ సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జై గురుదేవ. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.